ఓహో! మీ కాస్ట్ ఐరన్ కడాయి కూడా ఇలా రస్ట్ పట్టినట్టు ఉంటుందా? ఇలా కాకుండా ఇలా ఉండాలి అంటే ఎలా మెయింటైన్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను పదండి. కాస్ట్ ఐరన్ గానీ, నార్మల్ ఐరన్ కడాయి గానీ మనం యూజ్ చేయకుండా పెట్టేస్తే ఇలా రస్ట్ అనేది ఫార్మ్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఐరన్ కడాయి ఫస్ట్ నార్మల్‌గా సోప్‌తో బాగా స్క్రబ్ చేసి కడగాలి. స్పాంజ్ స్క్రబ్బరే వాడాలనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ బాగా వాష్ చేస్తే రస్ట్ ఏమైనా బ్లాక్‌నెస్ ఉంటే పోతుంది. నెక్స్ట్ స్టవ్ మీద పెట్టేసి వాటర్ పోసి ఒక బాయిల్ వచ్చాక వాటర్‌ని పడేయండి. తర్వాత మళ్ళీ కడాయి స్టవ్ మీద పెట్టేసి డ్రై అయ్యాక కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ వేసి చక్కగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేయాలి. మస్టర్డ్ ఆయిల్ లేకపోతే నార్మల్ కుకింగ్ ఆయిల్ ఏదైనా అప్లై చేయండి. బట్ మస్టర్డ్ ఆయిల్‌లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, నేనది యూజ్ చేస్తున్నాననమాట. చల్లారాక ఒక కాటన్ క్లాత్‌తో ఆయిల్ అంతా కూడా తుడిచేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కొంచెం లైట్‌గా ఆయిల్ ఉండేటట్టు చూసుకోవాలనమాట. ఐరన్ కడాయి గానీ, తవా గానీ ఏదైనా కూడా ఇలా సీజనింగ్ చేసుకొని పెట్టుకుంటూ ఉండాలి. సో, యూజ్ చేసిన ప్రతిసారి మనం ఇలా సీజనింగ్ చేసి పెట్టుకుంటే రస్ట్ అస్సలు పట్టదు. అండ్ లాంగ్ లాస్టింగ్‌గా కూడా ఉంటాయన్నమాట. ప్రొడక్ట్స్ ఏం పాడవకుండా మనం ఎక్కువ ఇయర్స్ మంచిగా మెయింటైన్ చేయొచ్చనమాట. వీడియో హెల్ప్ అయితే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై బై.